వ్యవచారాలు. నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను, ఈ దివ్య చీప్ గేమే ఆడుతుంది. వేరే వాళ్ళ గేమ్ మీద మాదిరి వెళ్ళేటప్పుడు చెప్పింది కదా, తన గేమ్ మీద మానేసి పక్క వాళ్ళ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా నిజం. తను ఆడేదే చీప్ గేమ్. అందుకే భరణి గారు అందులో బలైపోతున్నారు. భరణి గారికి ఆ విషయం అర్థం అవట్లేదు. అందుకే మీలో చాలా మంది దివ్యాన్ని ఎందుకు పొగడం అంటే ఇందుకే పొగడను. నేను అవతల వాళ్ళని బాగా జడ్జి చేయగలను. జడ్జి చేసే నీవిని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, అది క్లియర్ గా అర్థం అవుతుంది. ఆమె ఈ రోజు నన్ను కరెక్ట్ అని ప్రూవ్ చేసింది. అసలు కళ్యాణ్ ఎందుకు పీకిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు పీకిందంటే తన టీంలో కళ్యాణ్ స్ట్రాంగ్ కాబట్టి. కళ్యాణ్ని పీకేసేమే అనుకోండి, ఎందుకు తనకు ఎలాగూ సీక్రెట్ టాస్క్ నుంచి తన కెప్టెన్సీ కంటెండర్ అయిపోద్ది విన్ అయితే. వాళ్ళ టీంతో తనకేం సంబంధం, టీం స్పిరిట్ తో ఏం సంబంధం? పోయినా పోతారు వాళ్ళు. సాయి పోయాడు, ఇటు కళ్యాణ్ పోయాడు, వాళ్ళతో తనకు సంబంధం లేదు. పాపం వెనకాల అమాయకంగా నిలబడ్డాడు ఆ టాస్క్ ఆడుతుంటే. ఆ బ్యాలెన్స్ టాస్క్ ఎవరు ఆడగలరు? దివ్య ఆడగలదా? ఆడలేదు. ఎందుకు కళ్యాణ్ని పీకేసిందంటే ఇందుకే పీకేసింది. ఇప్పుడు కళ్యాణ్ ఉంటే ఆ టాస్క్ ఎవరు వెళ్ళేవారు? కళ్యాణ్ అండ్ సాయి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కళ్యాణ్ని పీకేసింది కాబట్టి అక్కడ సుమన్ను సాయి తిను ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో తనకి స్క్రీన్ స్పేస్ వచ్చింది, ఆడొచ్చు, వెళ్ళిపోయింది. ఇందుకే తను కళ్యాణ్ని పీకేసింది, కావాలని పీకేసింది. వాళ్ళ టీం వాళ్ళు ఎట్టుపోతే తనకేంటి, తనకు ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ అయిపోతుంది కదా. ఎంత చీప్ గేమ్ అంటే వాళ్ళ ఓన్ టీం రిపోర్ట్ చేసింది. దీనివల్ల ఎంతమందికి నష్టం? కళ్యాణ్ లేకపోవడం వల్ల ఆ టాస్క్ వాళ్ళు విన్ అవ్వలేకపోయారు. 2 కూడా పెట్టలేకపోయింది ఆ బ్యాలెన్స్ చేసుకుని. ఆ బ్యాలెన్స్ టాస్క్ తనకే కాదు అసలు. ఇంకా ఆడేవాళ్ళు లేరు. మరి కళ్యాణ్ ఏమో పీకేసింది, సుమన్ ఇంకా ఆడలేడు. ఇంకేం పాపం ఫస్ట్ 3 పెట్టిస్తే ఆ సాయి ఆడుకుందుడు. ఆ 3 కూడా పెట్టివ్వలేదు. ఆ 2 ఊగుతా పెట్టుకుంది. ఆ టాస్క్ తనకే కాదు. అది కావాలని టీం స్పిరిట్ మొత్తం, తనకేం సంబంధం లేదు, తను గెలిస్తే చాలు టీంను మొత్తం ముంచేసింది. ఎందుకంటే తనకి స్క్రీన్ స్పేస్ కావాలంటే కళ్యాణ్ని బయటకు తోసేయాలి, సింపుల్. కాబట్టి స్ట్రాంగ్ కంటెండరు తిన్న పంపాలి, ఇలాంటి కాన్సెప్ట్లు ఏమీ ఉండవు. అందుకే అవుట్ చేస్తుంది కళ్యాణ్ని. మళ్ళీ ఈవిడే ఆ నైట్ అయ్యేటప్పుడు కళ్యాణ్ దగ్గర కూర్చుని నీ కోసం ఎంత కన్సర్న్ ఉంటుంది అనుకుంటున్నావు, నాకు తనూజాకు ఉండదు నాకుంటది అని ఎక్కిస్తా కూర్చుంటది. ఇదా కన్సర్న్? ఎంత చీప్ గేమ్ ఆడిందంటే ఈ రోజు పాప మా పిల్లలు. అండ్ ఆ టాస్క్ ఏంటబ్బా, అంత సుత్తి టాస్క్ కి ఒక్క టాస్క్ కూడా ఆడకుండా కెప్టెన్సీ కంటెండర్ నుంచి పీకేస్తారా కళ్యాణ్ని? సుత్తి టాస్క్ అది. ఏంటి, ముగ్గురిని లేపంట ఆ ప్లేసుల్లో కూర్చోవాలంట. అంతా అయిపోయింది, టాస్క్ అయిపోయింది, కళ్యాణ్ అవుట్. కొంచెం కూడా ఆడలేదు టాస్క్ కళ్యాణ్. ఫస్ట్ లోనే తీసి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రెండో మిల్క్ తాగడం అంట. ఇప్పుడు ఆ మిల్క్ తాగేసాక ఇంకొకళ్ళని పీకేస్తారు. ఇదా టాస్క్? ఇవ్వా? ఇక్కడ కష్టపడి టాస్క్లు ఆడే వాళ్ళందరూ వేస్టా? నువ్వు పాలు తాగేసి ముగ్గురిని లేచి నిలబెట్టేసి అందులో కూర్చుని వాళ్ళకి వీళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్సా? కనీసం విన్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళైనా ఎలిమినేట్ చేసుకుంటారు అవతల నుంచి. నువ్వు సింపుల్ టాస్క్లు ఆడేసి. ఈ కళ్యాణ్ ఎంత తింగరోడు అంటే పాపం వాళ్ళ టీము, తను దివ్యాన్ని నమ్మాడు పాపం. కళ్యాణ్ దివ్యాన్ని నమ్మాడు. ఎందుకంటే ప్రతిసారి రాత్రి వచ్చి కూర్చుని నాకు నీ మీద చాలా కన్సర్న్, నేను నీ కోసం ఉన్నాను అని చెప్పేటప్పటికి నిజమని నమ్మి ఈ కళ్యాణ్ నిజంగా ఇలా అందరి మాటలో నమ్మేసి తనూజాన్ని దూరం చేసేసుకున్నాడు. అబ్బా, తనూజ అయితే ఇలాంటి పనులు చేయదు, ఇలాంటి బ్యాక్ స్టాబింగ్ పనులు తనూజ అయితే చేయదు. అనవసరంగా తనూజాన్ని దూరం చేసుకున్నాడు ఆ పిల్లోడు. దూరం చేసుకుని చూడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బక్రా అయ్యాడు. మామూలు బక్రా అవ్వలేదు. ఇదే ఆల్రెడీ బక్రా చేసింది కెప్టెన్సీ కంటెండర్ నుంచి పీకేసి. మళ్ళీ సెకండ్ సీక్రెట్ టాస్క్ కి పిల్లోడు హెల్ప్ చేస్తున్నాడు అంటే చూడు ఆ దివ్యాన్ని ఎంత నమ్మాడు ఆ పిల్లోడు పాపం. నమ్మాడు కాబట్టి అక్కడ వాళ్ళు సీక్రెట్ టాస్క్ ఆడుతున్నారన్న థాట్ కూడా రాలేదు ఆ పిల్లోడికి. అంత నమ్మకం పెట్టుకున్నాడు ఆ అమ్మాయి మీద. సొంత టీంని పీకుతుందని ఎందుకు అనుకుంటాడు? దట్టు ఆ ఒక్క రీజనే కాదు, మేబీ ఆ ప్లేస్ లో ఏ రీతు ఇలా ఎవరైనా ఉంటే పోనీ అలా అనుకుంటాడు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు కదా అన్నట్టు. కాదే, నువ్వు రోజు వచ్చి కన్సర్న్ గడుగుడ్డు ఇవన్నీ చెప్తే నీ మీద నమ్మకం పెట్టుకుంటాడు కదా. నీ మీద నమ్మకం పెట్టుకుని నువ్వు తనకు అన్యాయం చేయవు అనుకున్నాడు. ఎవరు లేరా వేరే టీం? ఇప్పుడు ఎవరిని తీస్తారు? నీకు కెప్టెన్సీ కంటెండర్ని పీకే ఛాన్స్ వచ్చిందమ్మా, నీ టీం వాళ్ళని తీసుకుంటావా, పక్క టీంలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పీకుతావా? పక్క టీంలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్నే కదా పీకుతావు. కానీ అలా ఎందుకు పీకలేదు? జస్ట్ తన టీంలో ఉన్న వాళ్ళని పీకేస్తే నెక్స్ట్ టాస్క్లు వస్తే వీళ్ళే ఆడుకోవచ్చు. తను ఎలాగో పక్కకి వెళ్ళిపోతాడు కదా, వీళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్. ఎవరికి? మన దివ్యాకి. ఇప్పుడు కళ్యాణ్ ప్లేస్ లో ఇల్లు ఆడింది కదా, ఏమైంది? ఓడి వచ్చింది. కనీసం పాపం ఒక 3 పెట్టిస్తే ఆ సాయి ఆడుకుందుడు. ఆ సాయిని చూసి జాలేసింది నాకు. పాపం ఈ టీంలో ఉండి బలైపోయాడు ఆ పిల్లోడు కూడా కళ్యాణ్తో పాటు అని. అంతే కదా, ఆ టీంలో ఉండడం వల్లే బలైపోయాడు ఆ పిల్లోడు. సో యాక్చువల్ గా ఈ దివ్యకి సీక్రెట్ టాస్క్ ఎందుకు ఇచ్చారంటే ఆ సుమన్కి అది చదవడం అర్థం కాలేదు. లేదంటే సుమన్ ఒకడే చేసుకుంటుంట సీక్రెట్ టాస్క్. ఆ పిల్లోడికి ఏమో చదవడానికి ఏవో గ్లాసెస్ లేవంట, నాకు చదవడానికి కుదరట్లేదు అన్నాడు. కాబట్టి తనకు తోడుగా దివ్యాన్ని ఇచ్చారు. దివ్యాన్ని ఇచ్చిన తర్వాత ఈజీ టాస్క్ తన ఆడేసింది. అండ్ సుమన్ అసలు టాస్క్ ఆడడానికే ట్రై చేయలేదు. ఈజీ టాస్క్ ఆడింది కానీ పొగడలేం.
నేను అస్సలు పొగడను. ఎందుకంటే అలా కన్నింగ్ గేమ్ ఆడేవాళ్ళని నేను ఎవరిని పొగడను. నాకు ఎవరైనా సరే. ఇంతకుముందు కూడా నేను అదే చేశా. కన్నింగ్ గేమ్ ఆడుతున్నారని నాకు అనిపిస్తే వాళ్ళు బాగా ఆడారనే అన్నాను. ఎందుకా ఆట? ఇప్పుడు టాస్క్‌లు విన్ అయిన వాళ్ళు ఆడియన్స్‌ని విన్ అవ్వరు. దివ్య కూడా అలాంటిదే. దివ్య టాస్క్‌లు విన్ అవ్వగలదేమో గానీ, ఇలా సీక్రెట్ టాస్క్‌లు ఇవన్నీ విన్ అవ్వగలదేమో గానీ, ఆడియన్స్‌ని విన్ అవ్వదు. ఇలాంటి చీప్ గేమ్‌లు ఆడేవాళ్ళు ఎవరో కేవలం టాస్క్‌లు మాత్రమే విన్ అవ్వగలరు. ఆడియన్స్‌ని విన్ అవ్వలేరు. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నా రివ్యూస్ నచ్చుతుంటే లైక్ చేసి వీడియోలోకి వెళ్దాం. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇమ్ము అండ్ తనూజ వీళ్ళిద్దరూ కలిసిపోయారు. నేను నిన్న ఆల్రెడీ మిడ్ నైట్ టాక్స్ లో చెప్పా, వాళ్ళు చాలా బాగా మాట్లాడుకున్నారు. వాళ్ళు బస్ట్ అవుట్ అయిపోయారు. నేను అదే చెప్పా కదా నిన్న మిడ్ నైట్ టాక్స్ లో. వాళ్ళు ఏవైతే ఉందో అది నామినేషన్స్ లో వాళ్ళ కోపాలన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేశారు. అదే అక్కడ చెప్పుకుంటున్నాడు ఇమ్ము కూడా, మంచిదైంది నామినేషన్స్ జరిగి అని. సో వాళ్ళిద్దరూ కలిసి తను సారీ చెప్పింది తనూజ. నీకు మా అమ్మ కంటే కూడా ఎక్కువ ఇష్టం నువ్వు మాట్లాడలేనందుకే నేను లో అయిపోయాను అని చెప్పాడు. నిజంగానే అదే జరిగింది. నేను కూడా అదే చెప్పాను. జస్ట్ ఏదో వీళ్ళు ఇచ్చిన హింట్స్ పట్టుకుని తనూజతో ఫైట్ చేయాలేమో అని అనుకున్నాడు, కానీ తనకి తనూజ అంటే చాలా ఇష్టమో అది నేను చెప్తానే ఉన్నా. సో అది ఇంక వీళ్ళిద్దరూ కలిశారు. అక్కడ తనూజ చెప్పుకుంటది, వీళ్ళేమో ఎవరి మట్టుకు వీళ్ళు బాగానే మాట్లాడుకుంటారు. నేను ఎవరితో మాట్లాడినా తప్పు పడతారు. బన్నీ గారితో మాట్లాడొద్దు అంటారు, మ్యాడీతో మాట్లాడితే తప్పు అంటారు, ఇప్పుడు నీతో మాట్లాడితే తప్పు అంటారు. నా విషయంలోనే ఎందుకు వీళ్ళకి తప్పుగా కనపడుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది. లోపల మన దివ్య గారు చెప్పుకుంటుంది తన బాధలేవో తనది. ఏంటది, తనూజాని ఎందుకు నామినేట్ చేశావు, బన్నీ గారి కోసమేనా అని అన్నది. లేదు అని. యాక్చువల్ గా భరణి కోసం కాదు, దివ్య తనూజాని నామినేట్ చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ఆ భరణి గారు కత్తిస్తే గానీ నామినేట్ చేయను అని అన్నది లాస్ట్ వీక్. భరణి గారు కత్తిస్తేనే ఎందుకు నామినేట్ చేయాలో, వేరే వాళ్ళని కత్తి అడగను, నేను భరణి గారిని అడుగుతా అంటే ఆ భరణి గారు అప్పుడు కత్తి ఇవ్వలేదు. సో ఇప్పుడు దొరికింది, వేసింది. భరణి గారు ఏమంటారంటే, నువ్వు తనూజాని వేసే బదులు నా మీద నిజంగా నీకు కన్సర్న్ ఉండుంటే గౌరవ్నో నిఖిల్నో వీళ్ళని వేయాలి కదా, వీళ్ళని వేస్తే ఓటింగ్ లో వాళ్ళకి నాకంటే తక్కువ పడుతుంది కదా అన్నట్టు భరణి గారు తన ఒపీనియన్ చెప్పుకుంటే, నాకు తన మీద పాయింట్స్ ఉన్నప్పుడు నేను ఎందుకు పాయింట్స్ లేని వ్యక్తి మీద నామినేషన్ చేస్తాను అంది. మరి ఎందుకు దిల్సే కనెక్షన్ అని చెప్తావు? ఇదా దిల్సే కనెక్షన్? దాన్ని దిల్సే కనెక్షన్ అంటారా? అది బన్నీ గారికి అర్థం అవ్వాలి. ఆ జైలు దగ్గర కూర్చుని ఈ రోజు లైవ్ నేను పొద్దున్నే లేచి ఆ తెల్లవారుజామున 2ంటికి టీవీ పెడితే అక్కడ సేమ్ సోది, సేమ్ మాధురి గారు బజ్ లో అంటారు, బజ్ లో రోత 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 జైలు దగ్గర కూర్చుని రోత 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 అని చెప్పేసి అంటారు ఆవిడ. అదే జరుగుతుంది అక్కడ నిజంగా. వీళ్ళిద్దరి గురించి, బన్నీ గారు దివ్య గురించి చెప్తారు. ఆయనేమో దివ్యతోనే ఉంటాడు, అక్కడ రోత 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 హౌస్ లో చూడలేకపోతున్నాం అని చెప్తుంది. సేమ్ లైవ్ ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే. లైవ్ ఆడియన్స్ ఫీలింగే మాధురి గారు అక్కడ బస్ లో చెప్పారు. శివాజీ గారు కూడా అంటారు, ఏంటి మళ్ళీ మొదలెట్టేశారా బాండ్ అంటే, వామ్మో అది మామూలు బాండ్ కాదమ్మో అని చెప్పేసి మాధురి గారు అంటారు. కేవలం దివ్య వల్ల భరణి గారు నెగిటివ్ అవుతున్నారు. ఈ రోజు లైవ్ లో భరణి గారు సుమాన్ కోసం ఆలోచించిన విధానం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ పక్కన ఈ దివ్య వల్లే నెగిటివ్ అవుతున్నారు ఆయన, లేదంటే అవరు. ఆయనకి జస్ట్ నెగిటివ్ రావడానికి కారణం దివ్య. టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయితే తనూజ ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసింది. దీనికి కూడా చాలా నెగిటివ్ చేశారులే నిన్న ప్రోమో వచ్చినప్పటి నుంచి. ముద్దు బిడ్డ చూడు, ఫస్ట్ తనూజాని పిలిచాడు ఫోన్ దగ్గరికి. తన ముద్దు బిడ్డ కదా అందుకు తనూజాని పిలిచాడంట. ఇప్పుడు ఎపిసోడ్ చూసాక జ్ఞానోదయం అయ్యి ఉంటది. ఎప్పుడు కళ్ళుకి మాస్క్ వేసుకుని తనూజ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తారు. ఏమన్నంటే నేను తనూజాని పొగుడుతున్నాను అంటారు. నేను తనూజాని పొగట్లేదు, అందరూ ఎలా నెగిటివ్ చేస్తున్నారు అన్నది చెప్తున్నాను నేను. తన విషయంలో తన తప్పు లేకపోయినా తను ఎలా నెగిటివ్ చేస్తున్నారు అందరూ అన్నది అప్పుడప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. అవునా కదా? నేను ఇప్పుడు ఎపిసోడ్ వచ్చే వరకు అదే కదా జరిగింది. ఈవెన్ ఏంటి కళ్యాణ్ కూడా తనూజ పీకేసిందని నెగిటివ్ చేశారు. తనూజ పీకిందా? ఆ దివ్య పొడిచింది ఓన్ టీంని గట్టిగా. అది కూడా చాలా నమ్మకం పెట్టుకున్న వ్యక్తిని పొడిచింది. సో అది ఫస్ట్ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది, బానే ఉంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేసింది అంతా బానే ఉంది. ఈ క్లాప్స్ ఏంటి? ఇదే జనాలకు నచ్చట్లేదు తనూజలో. ఎందుకు? అది నువ్వేమన్నా చిన్న పిల్లవా? ఈ క్లాప్స్ కూడా ఇలా కొట్టతారా? ఎందుకని చిన్నపిల్ల వేషాలు? దీనివల్ల ఎవరికి నష్టం అవుతుంది? నీకే నష్టం అవుతుంది. అది ఓవర్ క్యూట్నెస్ అయిపోయి అది ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ విత్ క్యూట్నెస్ లాగా కలిసిపోయింది. తన మాట మాత్రం నిజమే అబ్బా, ఆ అమ్మాయి అలాగే క్యూట్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే నేను హరిత గారు ఉన్నారు కదా, వీళ్ళ ఆ సీరియల్లో ఉన్న ఆవిడ, ఆ హరిత గారి వీడియో తను బిగ్ బాస్కి వెళ్ళడానికి ముందు చూశాను. ఎందుకు చూశాను అని మీరు అడగొచ్చు నన్ను. ఎందుకు చూశాను అంటే, చాలా మంది తన గురించి తన క్యూట్నెస్ ఫేక్ ఇవన్నీ అంటున్నారు కదా, నిజంగా తన ఫేక్ చేస్తుందా అని నేను ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.
నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేసినట్టున్నారు, ఒక 4 days బ్యాక్ అనుకుంటా. నేను ఆ వీడియో ఓపెన్ చేసి నిజంగా ఈ అమ్మాయి ఫేక్ అని చూడడానికి ఆ వీడియో చూస్తే సేమ్ అదే వాయిస్, అదే బిహేవియర్, అలాగే హగ్ చేసుకుంటూ ఆ వాయిస్ అవన్నీ కూడా అబద్ధం కాదు, అలాగే క్యూట్ గా మాట్లాడుతుంది అక్కడ కూడా. వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఉన్నారు ఆ వీడియోలో ఈమెతో, చాలా అంటే చాలా ప్రేమగా ఉన్నారు. హరిత గారు కానీ ఆ సీరియల్ మెంబర్స్ అందరూ కానీ చాలా ప్రేమగా ఉన్నారు. అందరితో అలా క్యూట్ గానే చిన్నపిల్లలాగే మాట్లాడుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇలాగ మరి ఇలా క్లాప్స్ కొడితే అది చూడడానికి చాలా ఫేక్ గా అనిపిస్తుంది. అందరూ వెళ్ళి ఇప్పుడు హరిత గారు పెట్టిన వీడియో చూడరు కదా, చూసి లేదు ఈ అమ్మాయి నిజమని అనుకోరు కదా. సో అది కొన్ని యాక్షన్స్ తన కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే చూసే వాళ్ళకి అది ఫేక్నెస్ లాగా అని అనిపిస్తుంది. బట్ వాయిస్ కానీ అవన్నీ ఆ మాట్లాడే విధానం కానీ అంటే క్యూట్ గా చిన్నపిల్లలాగా అలా మాట్లాడుతుంది కదా, అది మాత్రం ఆ వీడియోలో కూడా సేమ్ అలాగే ఉందబ్బా, అలాగే మాట్లాడుతుంది. సో అది మాత్రం ఫేక్ కాదు, అది మాత్రం ఫేక్ కాదు. ఈ రోజు కూడా క్లాప్స్ తను ఫేక్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ తను అలా క్లాప్స్ కొడుతుంటే చూడడానికి ఫేక్ గా అనిపిస్తుంది. అండ్ దట్టు బయట రెడీగా ఉంటారు కదా నెగిటివ్ చేయడానికి, ఆల్రెడీ వీడియోస్ వైరల్ కూడా అవుతున్నాయి. సో అది సంగతి. నెక్స్ట్ టీమ్స్ లో పాపం సంజన గారిని ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ చేశారు. ఆవిడ చాలా ట్రై చేసింది ఏదో ఒక ఆ టీమ్ లో జాయిన్ అవ్వడానికి. వాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సంజన గారి కంటే ఇంకొకళ్ళు ఎవరైనా బెటర్ ఆప్షన్ తీసుకుంటారు కదా, ఆ బెటర్ ఆప్షన్ లో వేరే వాళ్ళని తీసుకున్నారు. సో సంజన గారిని ఇంకా సంచాలక్ చేశారు, కనీసం ఆ ఛాన్స్ అయినా ఇచ్చారు సంజన గారికి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి రీతు. ఈ రోజు ఎపిసోడ్ లో అండ్ లైవ్ లో రీతు ఎంత తెలివిగా ప్లాన్ చేసుకుంటుందంటే తన కెప్టెన్సీ కంటెండర్ రావడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరినైనా పీక్కో, ఏమైనా చేసుకో, నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. ఎవరితో అయితే తనకు బాండ్ ఉందో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అలా చెప్పుకుంటుంది, నేను నీ జోలికి రాను. మంచిదే, తన కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలనుకుంటుంది. దీన్ని కూడా సపోర్ట్ అనరు, వీటిని సపోర్ట్ అనరు, వీటిని ప్లానింగ్లు అంటారు. నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాకు. ఈవెన్ ఈ టీమ్స్ టైంలో కూడా సేమ్ అదే ప్లాన్ చేసింది. ఈ ఒక టీం ఒకరిని పీకేసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన జోలికి రాకుండా ఉండాలని ఇమ్ము టీంతోనేమో రీతు ప్లాన్ చేసింది. అండ్ దివ్య టీంతోనేమో భరణి గారిని ప్లాన్ చేయమన్నది. బట్ దివ్య ఇలాగే అంటారు, ఫస్ట్ రౌండ్ లో సపోర్ట్ చేయొచ్చు బట్ సెకండ్ రౌండ్ లో పీకేస్తారు కదా అని అన్నది. సో ఈ లోపల తనకి లక్కీగా సీక్రెట్ టాస్క్ వచ్చింది, ఓన్ టీం నే పొడుచుకుంటుంది. ఓన్ టీం కావాలని పొడిచింది, చెప్తున్నా కదా. తనకి కేవలం కళ్యాణ్ని పక్కన పెడితే టాస్కుల్లో ఆడే ఛాన్స్ తినకు వస్తుంది అన్న ఉద్దేశంతోనే కళ్యాణ్ని పీకింది. టీం కోసం తను ఆలోచించలేదు, ఎందుకంటే తను ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది, విన్ అవుతే టీంను పొడిచేసింది గట్టిగా. ఇక్కడ తను ఎలా ఆడాలంటే టీమ్ స్పిరిట్ తో తనకు వచ్చిన పవర్ ని యూజ్ చేసుకుని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని గనక ఆడి ఉండుంటే, ఒకవేళ సీక్రెట్ టాస్క్ లో ఓడిపోయినా వీళ్ళు టీం విన్ అయింది అనుకో కెప్టెన్సీ కంటెండర్ అవుతారు కదా. పోనీ ఒకవేళ అక్కడ అవుట్ అయిపోయినా టీం నుంచి ఏదో ఒకటి జరిగి ఉండేది, నువ్వు అసలు టీంనే విన్ అవ్వకుండా చేసావు, రేపు పొద్దున్న నీ సీక్రెట్ టాస్క్ కూడా ఓడిపోయింది అనుకో, మొత్తం అది పోతుంది ఇది పోతుంది, రెండు పోతాయి. అక్కడ నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేవు, ఇక్కడ కనీసం టీంలో వాళ్ళని కూడా ఆల్రెడీ ముంచేసావు. సో ఇది చాలా వర్స్ట్ గేమ్, చాలా చెత్త గేమ్ ఆడింది దివ్య. మీలో ఎవరికైనా దివ్య గేమ్ సూపర్ అనిపించుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కళ్యాణ్ హేటర్స్ అయి ఉండాలి. అంతకు మించి ఇంకెవ్వరికి కూడా దివ్య ఈ రోజు ఆడిన గేమ్ నచ్చదు, ఎందుకంటే అది బ్యాక్ స్టెప్, క్లియర్ బ్యాక్ స్టెప్, వాళ్ళ టీంను పొడిచేసింది గట్టిగా. ఒక టీం స్పిరిట్ ఉండాలి, ఇలాంటి నీతులు మళ్ళీ చెప్పమంటే ఏమే ఫస్ట్ వస్తుంది. సుమన్ మాత్రం సీక్రెట్ టాస్క్ ని ఏంటో ఆ అమ్మాయి చెప్తే గానీ ఆడలేకపోతున్నాడు, తనకు తెలుగు వచ్చు కదా, పోనీ ఇంగ్లీష్ ఏదో అర్థం కాదన్నాడు. ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకుని టాస్క్ ఆడాలి కదా. నీకు ఆల్రెడీ దివ్య చెప్పింది, ఇలా ముగ్గురిని లేపి ఆ ముగ్గురు ప్లేస్ లో నేను కూర్చోవాలంటే హిహి అని నవ్వుతావేంటి అక్కడ కూర్చుని, పక్కన దివ్య చక్కగా ఆడుతుంది కదా. టిక్ టక్ 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 మని సెకండ్స్ లో ముగ్గురిని లేపి కూర్చుంది. ఆ బండి గాని లేపింది, పక్కనే కళ్యాణ్ లేపింది, మళ్ళీ లోపలికి వెళ్ళి గౌరవం లేపింది, టక్కన లేపింది ముగ్గురిని. లేపినప్పుడు ఈయన కనీసం ఒక్కడైనా లేపుతాడేమో అని చూస్తుంటే శుభ్రంగా కూర్చుని హిహి అని అవుతున్నాడు. ఆమె ఆర్డర్స్ వేస్తే ఆర్డర్ ఫాలో అవుతున్నాడు. నెక్స్ట్ టాస్క్ ఆ పాలు తాగడం, ఇలా పాలు తాగాలి, వెళ్ళి తెచ్చుకో, ఫ్రిడ్జ్ లోంచి తెచ్చుకో, ఇక్కడ కూర్చో, అందులో వేసుకో, తాగు, మూతి తుడుచుకో అని చెప్తే అవన్నీ చేస్తున్నాడు. అదే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో పోల్స్ పెడుతుంటే ఏమంటున్నారంటే, ఎందుకు అక్క నువ్వు సుమన్ అన్ననే టాప్ 5 లో పెట్టట్లేదు అని. ఎలా పెడతాం, ఇండివిజువల్ గేమ్ ఆడాలి కదా. బయట జనాలకి ఎందుకు నచ్చుతున్నాడు అంటే ఆయన జెన్యూనిటీ వల్ల నచ్చుతున్నాడు. ఓకే, జెన్యూనిటీ వల్ల నచ్చుతున్నాడు కాబట్టి ఆయన ముందుకు వెళ్తాడు చాలా రోజుల వరకు. టాప్ 5 కి వర్తా ఆయన, ఏ రకంగా వర్త్? ఇదా ఒక చిన్న సీక్రెట్ టాస్క్ ఇస్తే ఆడకుండా దివ్య ఏం చెప్తే అది చేస్తున్నాడు అక్కడ ఆయన. సో అది. నెక్స్ట్ వచ్చేసి పాపం కళ్యాణ్ నువ్వు కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అంటే పాపం మా పిల్లోడు షాక్ అయ్యి ఇంకా ఫేస్ మాడిపోయింది. ఆ తర్వాత రీతునో ఎవరో ఒరే నువ్వు గిని రెబలా అన్నట్టు అడుగుతుంటే నా మొహం నా బొంద నా శార్థం అంటున్నాడు. పాపం మా పిల్లోడిని చూసి జాలేసింది. ఆ పక్కన భరణి గారు అండ్ రీతు
ఈ పిల్లోడు ఎప్పుడైతే నేను షర్ట్ మార్చుకోవాలంటుంటే అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు కాదు దడి కట్టినట్టు ఉండాలి అన్నట్లు వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఈ పిల్లోడు కూడా ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఉంటారు, ఈ పిల్లోడే రెబల్ అనుకుంటా, సో అందుకు అలా యాక్ట్ చేస్తున్నాడని. బట్ ఆ తర్వాత టాస్క్ ఆడడం మానేసాక తెలిసినట్టుంది. పాపం అసలు ఆ టాస్క్ ఎంత సుత్తి టాస్క్ అబ్బా. ముగ్గురిని లేపంట, కూర్చోవాలంట, కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఒకరిని పీకేయాలంట. అది టాస్క్ ఎంత అన్యాయం ఒక కంటెస్టెంట్ కి, దట్టు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి. ఆ బ్యాలెన్స్ టాస్క్ ఎమ్ము పక్కన కళ్యాణ్ కూడా ఉండుంటే అక్కడ డిమాన్ చాలా బాగా ఆడాడు, ఆ నిఖిల్ చాలా బాగా ఆడాడు, వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. ఎమ్ము అండ్ రాము వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. యువతల టీమే కదా పోయింది. పాపం సాయి వెయిట్ చేస్తున్నాడు, ఫస్ట్ ఒక 3 పెట్టి ఇస్తారేమో, మిగిలిన 3 పెట్టడానికి పాపం వెయిట్ చేస్తున్నాడు. ఆ దివ్య గారు కనీసం 2 కూడా పెట్టలేదు. పడిపోతున్నాయి, పెట్టలేకపోతే తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. చెత్త గేమ్ ఆడి టీమును మొత్తం ముంచేసింది ఆమె. ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. ఇంకా ఏమన్నా ఉన్నాయో చూద్దాం. మళ్ళీ పాపం ఇంకోటి, ఈ పిల్లోడు కళ్యాణ్ వెళ్ళి అదే దివ్య దగ్గర కూర్చుని, రెబల్ అంటే ఒకళ్ళు అనుకుంటున్నారా, ఇద్దరు అనుకుంటున్నారంటే, నేను ఒరే బాబు కొంచెం అర్థం చేసుకోరా, ఆ పిల్లేరా నిన్ను బకరా చేస్తుంది, ఆ పిల్ల నిన్ను బకరా చేసి ఇన్ని పనులు చేస్తుంటే నువ్వు మళ్ళీ ఆమె దగ్గరే కూర్చుని రెబల్ అనుకుంటున్నారా. రెబల్ నిజంగా పాపం ఎంత అమాయకంగా అనిపించాడు అనమాట. రెబల్ కాదు, రెబల్స్ అని చెప్తున్నాడు. రెబల్స్ అని ఎలా తెలిసిందంటే అంటే బిగ్ బాస్ నిన్ను రెబల్స్ అవుట్ చేశారని చెప్పాడంట. కాబట్టి రెబల్స్ అని కనిపెట్టాడు, కానీ ఆ రెబల్స్ నీ పక్కనే ఉన్నారు, నీ టీం వాళ్ళే నిన్ను పొడి చేశారని అర్థం అవ్వలేదు. కనీసం సుమన్ గారికి ఓన్ ఒపీనియన్ కూడా లేదబ్బా, ఓన్ ఒపీనియన్ కూడా లేదు. ఆయన ఎలా టాప్ 5 లో పెడతాం? టాప్ 5 కి అర్హతే లేదు ఆయనకి. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా అస్సలు లేదనిపించింది. అక్కడ దివ్య కళ్యాణ్ ఫస్ట్ రీతు పేరు చెప్పి, మళ్ళీ కళ్యాణ్ పేరు చెప్పి, అంతేనా? జెన్యూనిటీ ఒకటి ఉంటే వెళ్ళిపోతారు ముందుకి, ఎన్ని రోజులని వెళ్తారు? కొంచెం యూజ్ చేయాలి కదా. అరే కళ్యాణ్ మన టీం మెంబర్ని పీకేస్తే ముందు టాస్క్లు ఆడడానికి ఎవరుంటారు మనకి? మన టీం వాళ్ళని వద్దు, వేరే టీం వాళ్ళని తీద్దామని చెప్పలేరా ఆయన సుమన్ గారు? ఓ ఊపుకుంటా ఆ దివ్య ఏదంటే దానికి అంటే ఇంకెందుకు మీరు అందులో? మీ ప్లేస్ లో ఒక చిన్న పిల్లోడిని తీసుకెళ్లి, ఓ 10 ఏళ్ళ పిల్లోడినో 12 ఏళ్ళ పిల్లోడినో తీసుకెళ్లి పెడితే అయిపోద్ది. మీ ప్లేస్ లో వాళ్ళే సింపుల్ గా అమాయకత్వంతో ఆడేసి వెళ్ళిపోతారు టాప్ 5 కి. అవునా కదా? సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా రివ్యూస్ నచ్చుతుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.